అంకుల్ వాకిలు వేసేసేయండి, అంటే రాజు ఈ సైడ్ కూర్చోండి అయినా మీరు, బాగుంటుంది మీకు. యా, ఇది హెల్ప్ చేసినట్లా ఉంటుంది, వాక్యం విన్నట్లా ఉంటుంది. యా ప్రార్థన గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన అంశం పిల్లరా ఇది. ఎందుకంటే క్రైస్తవుడికి ప్రార్థన అనేది చాలా ఆసక్తికరమైనదిగా ఉండాలా, అన్నిటికంటే ఇష్టమైనదిగా ఉండాలా ప్రార్థన అనేది. ఆ తర్వాత మనమే పరిపాలించే వాళ్ళం కాబట్టి ఈ యొక్క భూమి మీద వెలుగు తెచ్చే వాళ్ళము, చీకటిని పారద్రోలే వాళ్ళము, మేలులు తెచ్చే వాళ్ళము. మన మీద చాలా ఆధారపడి ఉంది పిల్లరా ఈ భూమి, సృష్టి ఆధారపడి ఉంది. సో ఎప్పుడైతే మీరు నేను ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, మన వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఆశీర్వాదంగా మారుతాం. సో అందుకనే ప్రార్థన యొక్క సబ్జెక్ట్ మీకు నాకు చాలా క్లియర్గా ఉండాలా. యోహాను సువార్త 15:7 మన మూల వాక్యం ఇది. నువ్వు నా యందు, మీరు నా యందును, నా మాటలు మీ యందు ఉన్నాడలా ఏది అడిగినా మనకు దేవుడు దయచేస్తానని చెప్పాడు. ఏది అడిగినా అని రాయబడింది పిల్లరా. అది ఏదైనా కానీ, బైబిల్లో ఉండేది ఏదైనా కానీ దేవుడు మనకి ఇస్తాడు. ఓకే, సో ఆల్రెడీ మనము 2 సెక్షన్స్ పూర్తి చేసుకున్నాం. వై ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలనేది. అమ్మా ఎందుకు చేయాలా ప్రార్థన అంటే? దేవునికి పర్మిషన్ ఇవ్వడం పిల్లరా. అమ్మ ఏంటి ప్రార్థన అంటే? దేవునికి మనం అనుమతించడం. నా పిల్లల్లో ఇది చెయ్యి, నేను అర్థమైంది ముందు చూడండి, నా కుటుంబంలో ఇది చేయాలని ఆర్థిక స్థితిలో. నీ బైబిల్ ఏది అమ్మా? ఇతనికి బైబిల్ లేదా? మీ కుమారుడికి? ఓకే, ముందు చూడండి నేను. ఓకే, మనం పర్మిషన్ ఇవ్వడం పిల్లరా ప్రార్థన అండి. అందుకనే ప్రార్థన నువ్వు ప్రియమైందిగా, నీకు ఇష్టమైందిగా చేసుకోకుంటే నువ్వు దేవుణ్ణి పని చేయకుండా ఆపేసేవాడు అవుతావు నీ జీవితంలో, నీ కుటుంబంలో. అందుకే ఈవెన్ చనిపోయే ముందు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యేసుప్రభు చెప్పింది, మీరు ప్రార్థన చేయకుండా శోధనలో పడతారని. ఈవెన్ సిలువలో యేసుప్రభు చేసింది ఏంటి? ప్రార్థన పిల్లరా. సో ఎందుకంటే ప్రార్థన లేని పరిపాలించడం మన జీవితాల్లో కష్టమవుతుంది. దేవుడు తన కృప ద్వారా అన్ని మనకి ఇచ్చి ఉన్నాడు పిల్లరా. ఆదివారం మనం అదే నేర్చుకుంటా ఉన్నాం. కృప తన భాగము, తను చేయాల్సినంత చేసి ఇవ్వాల్సినంత ఇచ్చాడు మనకు. తన కృప అన్ని మనకు సమకూర్చింది. విశ్వాసం ఏం చేస్తుంది? దాన్ని జీవితంలోకి తీసుకుంటుంది పిల్లరా. కృప విశ్వాసం రెండు కలిసినప్పుడు మన జీవితంలో మనకు కావలసినవన్నీ లభిస్తాయి. సో విశ్వాసం లేకుంటే దేవుడు ఎంత చేసినా మనం అనుభవించలేం. సో ప్రార్థన ఏం చేస్తుంది? మన విశ్వాసాన్ని చూపిస్తుంది పిల్లరా. ప్రార్థన ఏం చేస్తుంది? కృపను అనుభవిస్తుంది. అందుకనే బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయమని రాయబడింది. చాలాసార్లు ప్రార్థన గురించి కూడా మిస్అండర్స్టాండింగ్ ఏముంటుందంటే, మన హృదయాలు ఎప్పుడు మైండ్లో ఏముంటుందంటే, ప్రార్థన అంటూనే ఒక గంట సేపు చేసుకుంటే ఈవెంట్ ఇది, లేకుంటే ఒక అర్ధగంట సేపు చేసుకోవాలా, రెండవది లైక్ సపరేట్ ఏదో స్థలంలో పోయి చేయాలా, మోకరిలే చేయాలా, లేదంటే కళ్ళు మూసుకొని చేయాలా. ఇవన్నీ ఉంటాయి. నేను ఇవన్నీ రాంగ్ అన్నాను కానీ నిజమే ఇవన్నీ. ఎస్, నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, అన్ని భాషలు మాట్లాడుకుంటా వినొచ్చు మీరు, అది మంచిది. 7 hours చేయి అమ్మా. సో ఓకే, దట్స్ ఓకే, అది ఉంది. కానీ నీకు తెలుసా ప్రార్థన అంటే అది మాత్రమే కాదు. ప్రార్థన అంటే ఈవెన్ నువ్వు ఎడతెగక ఎట్లా చేస్తావు, అనుక్షణము నువ్వు దేవునితో మాట్లాడడం కూడా ప్రార్థన. ఉదాహరణకి లైక్ నీతో ఎవరో, నీ దగ్గరికి ఎవరో వస్తున్నారు అనుకోండి. నువ్వు ఆ క్షణంలోనే ప్రభువా ఈ మనిషితో మాట్లాడే జ్ఞానమే, నా మాటలు ఈ వ్యక్తి జీవితంలో ప్రభావం చేయను గాక, ప్రభావితం. అన్యులైతే ప్రభువా నేను మాట్లాడే మాటల ద్వారా ఈ బిడ్డ జీవితంలో రక్షణ వచ్చి, గట్టిగా అరిసేది కాదు, ఊరికే మనసులో నువ్వు కళ్ళు తెలుసుకొని కూడా ఈవెన్ వాళ్ళతో మాట్లాడుతా అన్నప్పుడు, ఈవెన్ మాట్లాడుతూ సపోజ్ నువ్వు అని ఎవరైనా వచ్చారు, దాన్ని కూర్చోండి సిస్టర్ కూర్చొని, రండి అంట, ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే దాన్ని కూర్చో అనేటప్పుడే నువ్వు మనసులో ఈ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడుకుంటూనే ప్రభువా ఈ వ్యక్తి రక్షణ లేకుండా పోకుండా సాయం చేయి, నా మాటలు ఈ వ్యక్తి జీవితంలో పని చేయను గాక. ఇవి ప్లాన్. సపోజ్ ఇంట్లో పని లైక్ భర్త మూడు బాగలేదు, ఓకే, మీకు తెలిసిందే, వెంటనే ఆ క్షణం అంతా ప్రార్థన, ప్రభువా ఎస్తేరు హృదయం, రాజు హృదయంలో ఎట్లయితే దయనిస్తూ నా ఎడల దయని, నా ఎడల నా భర్త అర్థం చేసుకుని సహాయం చేయి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఓపెన్
ద గేట్స్ ఫర్ గ్రేస్. గ్రేస్, కృప సముద్రంలా లేకుండా ఆకాశంలా నీ మీద ఉంది. విశ్వాసం దాన్ని తెరుస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు, నువ్వు గుర్తుపెట్టుకుని నేను ఏం చెప్తున్నానో. నీ చిన్న చిన్న మాటలే బలమైన ప్రార్థన. నువ్వు అనుకోద్దు ప్రార్థన అంటే సరే ఇప్పుడు ఇతని మూడు ఇట్లుంది, లేదంటే నా మీద కోపడతాడు, లేదంటే ఆమె కోపడతాడు, నేను ప్రార్థన పోయినప్పుడు ఈ వ్యక్తి గురించి బాగా ప్రార్థన చేయాలా, దేవునితో అడగాల, ఈ వ్యక్తిని నువ్వు అది కాదు పిల్లరా. ఓకే, అప్పుడు చేసుకో, నువ్వు ఎవరు వద్దనరి. కానీ నువ్వు ఆ క్షణంలో నువ్వు చెప్తావే, ప్రభా ఈయనకు నా ఇళ్ళ దయని, ప్రభా నా ఇళ్ళ ప్రేమని స్వామి. అంటే షాప్లో పోయినావు, బట్టలు చూస్తూ ఉన్నావు, తండ్రి ఏం కొనాలా వద్దా, నేను నీ చెప్తాను, ఈ రోజు నుంచి నువ్వు ట్రై చేసి చూడు, నువ్వు ఎంతో లాభంలో ఉంటావు బిడ్డ. అది ప్రార్థన అంటే. షాపింగ్ కాంప్లెక్స్లో వెళ్తున్నావు, లోపలికి వెళ్తున్నావు, ప్రభా వెళ్ళాలా వద్దా, సాయం చేయి, నీకు ఇష్టం లేదంటే కొనకుండా సాయం చేయి. అది ఆధారపడ్డం అంటే దేవుని మీద. ఎందుకంటే చెప్తున్నా, చాలామంది ప్రార్థన అంటే, ఈవెన్ నేను అట్లే అనుకునేవాడిని, ప్రార్థన అంటే గంట సేపు కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలా, ఇవన్నీ ఉన్నాయి, నేను కాదన్నావు. అది కాక అనుక్షణం నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నావు, లేదంటే ఏదైనా బిజినెస్ డీల్లో ఉన్నావు, ఇది చేయించా వద్దా, ఎవరితోనో మాట్లాడుతున్నావు. నేనైతే అదే చేశాను పిల్లలు. మాట్లాడేటప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతుంటా, వాళ్ళకు కూడా తెలియదు, కానీ నేను లోపల ప్రార్థన చేశాను, ప్రభువా నాకు మాట్లాడే జ్ఞానమే, నాకు నీకు బాధపరిచిన మాటలే, యాజ్ ఎ పాస్టర్గా నేను ఇచ్చే సలహా నీ హృదయం నుంచి రావాలా, నీ నోటి నుంచి రావాలా. ఇది అందుకే ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది పిల్లల. సో కృప, అత్యధికమైన కృప ఉంది. ఆయన ఎంత జ్ఞానం అంత జ్ఞానులం మనము. యేసుప్రభు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాం అంత జ్ఞానం కలిగి ఉన్నాం. ఎప్పుడు వాడుకుంటాం మనం దేవుని యొక్క కృప ఎదుట విశ్వాసాన్ని విశ్వాసాన్ని ప్రార్థనలో నువ్వు చెప్పినప్పుడు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకో, ట్రావెల్ చేస్తున్నావు, బైక్ నడుపుతున్నావు, స్కూటర్ నడుపుతున్నావు, నువ్వు మాట్లాడాలా ప్రభుతో, మాట్లాడుకుంటూ పోలా. ప్రభా మరి ఆఫీస్లో నీకు తెలిసి ఏం చేయాలో, నా బాస్కి నా ఇళ్ళ సహాయం దయని, స్టాఫ్లో కొంతమంది నా ఇళ్ళ జలసీగా ఉన్నారు ప్రభా, హృదయాలని మాకు తాకుతండి, దయని నా ఇళ్ళ ప్రేమని తండ్రి, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా సహాయం ఇవన్నీ చేయం కాబట్టి మనం కష్టాలు పడతాం, శోధనలు పడతాం మనము. లాస్ట్ వీక్ నేను చెప్పా, ఎందుకు అన్ని ఏళ్ళు ఇజ్రాయేల్ జనాంగము ఐగుప్తులో దాసత్వం ఉండాలా? బైబిల్లో ఏం రాబడింది తెలుసా? దేవుడు అంటాడు, వారి యొక్క ఆర్తధ్వని, ఇంగ్లీష్లో అయితే వారి ప్రేయర్ నాకు వినపడింది, మొర వినపడింది. అన్ని ఏళ్ళు ఎందుకు కాలా నీకు? ఎందుకు తెలుసా? మనం ఏం చేస్తాం తెలుసా? నేను మేనేజ్ చేస్తా, నేను పోయి బాస్తో మేనేజ్ చేస్తా, నా భర్తకి నేను మేనేజ్ చేసుకుంటాను. నీ మీద నువ్వు ఆధారపడినప్పుడే నీకు దెబ్బలు తగులుతాయి. చేయాలి, మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, ఇది చేస్తా ఇట్లా చేస్తా, మళ్ళా వేస్ట్ ఫెలోస్గా ఉండకూడదు. అన్ని దేవుడే నో, నేనేం చెప్తున్నా, దేవుని మీద ఆధారపడాలా, మనం చేస్తూ ఉండాలా. చాలాసార్లు మనం చేసినా ఆయనకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు మనకు. చాలాసార్లు పక్కింటి వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఎందుకు రోడ్లో వాళ్ళకి మనకు చూసి కోపం. నేను చాలాసార్లు చూశాను నా జీవితంలో. ఎందుకంటే శత్రువు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా మనల్ని బాధపరిచేదానికి, మనల్ని డిస్కరేజ్ చేయడానికి, ఆఫీస్లో మన సాక్ష్యం పోగొట్టడానికి వాడు చాలా చేస్తూ ఉంటాడు, పన్నాగాలు చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసే వ్యక్తి అవుతావో, అనుక్షణం దేవునికి చెప్పే వ్యక్తి అవుతావో, ప్రభా నాకు ఏ కోద ఉండదు తండ్రి, నువ్వు నన్ను తలస్థానంలో పెట్టావు కాబట్టి నేను పైన ఉంటా. నా ప్రమోషన్ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావు, ఎందుకంటే నా ప్రమోషన్ వచ్చేది నీ నుంచి, నాకు సహాయం చేయతండి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ లైక్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ప్రే, ఎవ్రీ టైమ్ యూ కెన్ టాక్ టు గాడ్. జస్ట్ స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, మీరు చదువుతున్నారు, పిల్లలకి నేర్పించండి. నేను పిల్లల గురించి ప్రతి బుధవారం ప్రీచ్ చేస్తాను, మీరు ఆన్లైన్లో వినొచ్చు. సో పిల్లలకి నేర్పించండి చిన్నప్పటి నుంచే. టీచర్ వస్తూనే చెప్పాలట, నాన్న ఏమనలా తండ్రి, నాకు ఈమె చెప్పేదంతా అర్థమయ్యేదానికి సహాయం చేయి, లోపల జ్ఞాపకం ఉండిపోయేదానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాలా. కళ్ళు తెరిసే ప్రార్థన చేసుకో అట్లా చెప్పాలి మనం పిల్లలకి. మనం ఎక్కడ పోయినా ఈ యొక్క అలవాటు కలిగి ఉండాలా. అది దేవునికి ఇష్టమైంది. ఓకే, అది ఎడతెగక ప్రార్థన చేయడం అంటే, అది మనం దేవుని కృపని అనుభవించడం అంటే, అది విశ్వాసం అంటే. ఎందుకు నువ్వు చేస్తానో ప్రతి చిన్నదానికి ఎందుకు చెప్తున్నావు దేవునికి? నీలో విశ్వాసం ఉంది, నేను చెప్పినప్పుడు దేవుడు నా పక్షంన
నాకు సహాయం చేస్తా, నా పక్షంన యుద్ధం చేస్తా, నా పక్షంన పోరాడుతాను, నా పక్షంన ఉండి నా భర్త నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ అలవాటు కలిగి ఉండు. మీ ఇంట్లో కాలు పెడుతూనే మీ హస్బెండ్ వాతావరణమే చేంజ్ అవుతుంది. అతన్ని నువ్వంటే ప్రీతి కలుగుతుంది, నువ్వంటే ఇష్టం. అది లేకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, ఆ ప్రేమ దేవుడు తప్ప ఏ వస్తువు పుట్టిలేదమ్మా. నువ్వు ఏమన్నా చెయ్యి, మంచిది. మనం మంచి వంటలు ఉండాలా, మేకప్ ఉండాలా, అన్నీ ఉండాలా. బట్ దిస్ హ్యాబిట్ ఐ టెల్ యూ, నువ్వు ప్రాక్టీస్ చేయి, చూడు నువ్వు ఇంట్లో ఎంత సమాధానం ఉంటుందో. ప్రతి క్షణం ప్రార్థన చాలా సహాయం పడుతుంది పిల్లరా. దేవునితో మాట్లాడు. ఓకే, నేను ఫస్ట్ పోర్షన్ ఆల్రెడీ అయిపోయింది, వై ప్రే. సెకండ్ ఏం చేసినమ్మా? సెకండ్ విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఓకే, అది అయిపోయింది. మూడోది సెక్షన్లో ఉన్నాం ఇప్పుడు. మూడో సెక్షన్ ఏంటైనా స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్, టిప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్ అనొచ్చు. అంటే ఏ స్టెప్స్ తీసుకోవాలా మన ప్రతి ప్రార్థనకు మనం జవాబు కలిగి పొందుకునేదానికి. ఆ యొక్క ఈ టిప్స్ నేను చెప్తున్నానే, ఇవే మన జీవించే విధానం దినమంతా పిల్లరా. ఎడతెగ ప్రార్థన చేయాలి కాబట్టి ఈ టిప్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటో ఎలా ఏమేమి చేయాలో ప్రార్థన జవాబు కావాలంటే అనేది. ఓకే, ఫస్ట్ ఏంటి నాయనా? మీరే చెప్పాలని నాకు తెలిసి ఏందో. అమ్మా ఏం చేయాలి? మీరు నేను కన్విన్స్డ్ అయి ఉండాలా. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఆయన జవాబు ఇచ్చేదాని కోసమే మీ కొరకు నా కొరకు పాపంగా మారాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఓకే, సో అందుకని ఓకే జాగ్రత్త వినండి. మనం ఏ ప్రేయర్ నేర్చుకుంటాను? ప్రేయర్ ఆఫ్ పిటిషన్ నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఆన్సర్ కావాలంటే స్టెప్స్ ఫాలో చేయాలా. ఇష్టానుసారం ప్రార్థన చేసేకి లేదు. ఏదన్నా చెప్పు, ఆయన అడ్జస్ట్ చేసుకుంటాలే అని. అడ్జస్ట్ చేసుకునేవాడంటే మనం ఇట్లున్నాం, ఇప్పుడు ఉండేది అట్లా ఎంతో బాగుండేది పరిస్థితి. దేవుడు అడ్జస్ట్ చేయడు, మనం స్టెప్స్ ఫాలో చేయాలా. ఏ ప్రకారంగా ప్రార్థన చేయాలో ఆ ప్రకారంగా చేయాలా. ఒక ఆయన అంటాడు, నేను ఇట్లా ప్రీచింగ్ వినేటప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, ఒక ఆయన అన్నాడు, అబ్రహాం అంతటి వాడే నేను ధూళిని దుమ్మునని చెప్పి ప్రార్థన చేశాడు దేవుని ఎదుట. ఆయనంతటి వాడే నేను ధూళి దుమ్మంటే, నేనైతే దేవుని ఎదుటికి పోయినప్పుడు ఏమంట, నేను పురుగునయ్యా అంటానండి. నీకు నాకు, నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం నీకు నాకు మోడల్ కాదు, యేసు ప్రభు నీకు నాకు మోడల్ పిల్లరా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నేను అబ్రహాం కంటే గొప్పవాణ్ణి అన్నాడు కదా. యోహాను సువార్త 8:53 తర్వాత చదివేమో ఏమన్నాడు? అబ్రహాము కంటే గొప్పోడు ఎవరు? యేసు ప్రభు. సో యేసు ప్రభుని అనుసరించాలి. అమ్మ అర్థమైందా? అంటే అబ్రహాముని అబ్రహాంని చాలా ఏరియాస్లో అనుసరించాలి మనము. ఎందుకంటే విశ్వాసంలో ఆయన్నే మనము మోడల్గా పెట్టుకోవాలా. కానీ పిల్లరా ప్రార్థన విషయంలో, ఎందుకంటే అబ్రహాం ఏమంటాడు, నేను ధూళిని దుమ్ముని నీ ఎదుట. నువ్వు నేను ఆ మాట అనేకి వీల్లేదు. అబ్రహాము దేవునికి సర్వెంట్ పిల్లరా, సేవకుడైనా సర్వెంట్ అంటే ఓకే, స్నేహితుడు. అబ్రహాము స్నేహితుడు, ఓకే, మీ స్నేహితుడు, ఆ తర్వాత సర్వెంట్. నువ్వు నేను ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో? మీరు నేను కుమారులము కుమార్తెలము. అబ్రహాము ఎప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలవలా. అమ్మా యేసుప్రభు ఏమని పిలిచేవాడు? దేవుణ్ణి తండ్రి అనేవాడు. మిమ్మల్ని నన్ను ఏమని పిలవమన్నాడు? తండ్రి అని పిలవమన్నాడు. అబ్రహాము నమ్మాడు కాబట్టే నీతిమంతుడు ఎంచబడ్డాడు. కానీ నువ్వు నేను ఎందుకు నీతిమంతులు అయినామో తెలుసా? మనం పుట్టాము నీతిమంతులుగా. వీఆర్ మేడ్ రైచస్. సో బైబిల్లో అబ్రహాం కానీ దానియేల్ కానీ ఇవన్నీ పాత నిబంధన మనం చదివినప్పుడు చాలా చాలా నేర్చుకోవాలా. అబ్రహాం మీద చాలా ఆధారపడాలి మనం, కాదని నేను. కానీ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసే టైంలో, దేవునితో మాట్లాడే టైంలో ఏం మాట్లాడుతున్నాము అని. ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాం పిల్లరా. మీరు నేను ఆయనకి కుమారులము కుమార్తెలము. మనకు ఆయన తన నీతిని ఇచ్చి ఉన్నాడు. ఓకే, సో ఆయన తండ్రి అని పిలవలేదు అబ్రహాం అని చెప్పి నువ్వు తండ్రి అని పిలవవా? సో అందుకనే చాలా జ్ఞానంగా ఉండాలి ప్రార్థన చేస్తాడు. అందుకే
స్టెప్స్ చాలా అవసరం. ఏం స్టెప్స్ వాడతాను నేనని, ఎవరో చేశారులే అని నేను అట్లా కాదు. అందుకే యేసుప్రభు మనకు మోడల్గా ఉండాలి పిల్లరా. ఓకే, సో ఓకే, మనము ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ ఉంది, చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. మనం ఇప్పుడు నేర్చుకుంటా అంటే ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ముందు చూడండి, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఏంటంటే దేవుడు నేను, మీరు దేవుడు, మధ్యలో ఎవరికి సంబంధం లేదు. ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అందుకే దేవుని దగ్గర నేను అడుగుతాను, నేను పొందుకుంటా. అది ప్రేయర్ ఆఫ్ పిటిషన్. అర్థమైందనైనా? సో ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఈ యొక్క ప్రార్థన ఇప్పుడు మనం వింటున్న ప్రార్థనలో మనం పొందుకోలేకపోతున్నాం ఏదన్నా అంటే ప్రాబ్లం దేవుని సైడ్ నుంచి కాదు, ప్రాబ్లం మన సైడ్ నుంచే. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. నిన్న వారం నేను ఆల్రెడీ చెప్పా, వాగ్దానంతో పాటు ఒట్టేసుకున్న దేవుడు ఆయన. ప్లరా జంతువుల రక్తం మీదే ఒట్టేసుకున్నప్పుడే ఆయన తన మాటని ఎన్నడే కానీ మీరిన దేవుడు కాదు ఆయన. ఎప్పుడు పాత నిబంధనలో అబ్రహాంతో, ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు రక్తంతో మనం నిబంధన కలిగి ఉన్నాం. సో సమస్య ఆయన తరఫున కాదు, సమస్య మన తరఫునే ఉంటుంది. ఏ సమస్య? ఈ స్టెప్స్ ఫాలో చేయకపోవడమే మనం. ఓకే, అందుకే మొదటి స్టెప్ ఏంటి? కన్విన్స్ అయి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. అందుకే ప్రార్థన చేయమని ఎవరు చెప్పిండేది? మనం దేవునికి సలహా ఇలా, నా మాట ఈను ప్రభువా, నీకు తెలుసు మేము భారతదేశంలో ఉండేవాళ్ళము, నేను చెప్పినట్లు ఈను, నేను ప్రార్థన చేశాను, జవాబు ఆయన చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను జవాబు ఇస్తానని. సో అందుకే ఫుల్ చాలా జాయ్ఫుల్గా ప్రార్థన చేయాలి పిల్లరా. అందుకే నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి క్షణము ప్రార్థన చేసి అలవాటు వేసుకోను. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ఎక్కడైనా ఎవరైనా వస్తాంటే నువ్వు చూడు, కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ చూస్తావు. డెవిల్ వెంటనే అంటాడు, ఏం ప్రయోజనం ప్రార్థన చేసి, చూడు ఏం చెప్పి ప్రయోజనం, చూడు ఇట్లయిపోయా, చూడు అట్లయిపోయా, చూడు అట్లయిపోయా, చూడు. నువ్వు అన్నమాట వినకండి. ఓకే, ఎప్పుడు ప్రార్థన మీద డిపెండ్గా. ఓకే, సెకండ్ ఏంటి? వాగ్దానంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు వాగ్దానం చెప్పాలా దేవుని ఎదుట, వాగ్దానంలో అయ్యే మాట్లాడాలా దేవునితో. చాలా మంది ప్రార్థనలో మనం నేర్చుకుంటాను, ఎవరిని కించపరిచేది లేదు. ఇక్కడ తప్పు. నేను నా జీవితంలో నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, ఎవరిని కించపరచకూడదు. నాకు తెలుసు, నేను సేవకుడుగా నిలబడాలంటే మనిషిని ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, అంతే మనిషిని ప్రేమించాలి. ఈ చర్చ్లో ఇంటెన్షనల్లీ ప్రీచింగ్ కానీ పాయింట్అవుట్ చేసి ప్రీచింగ్ కానీ నేను చేయను. అందుకే నేను సిరీస్లో నడుస్తానంట, సీరియస్లో కాదు, సిరీస్లో. అమ్మా, సో మీకు తగిలిందనుకో, మార్పు చేసుకోండి. ఓకే, ఇక్కడ అట్లా ప్రీచింగ్ ఉండదు, ఆ గలీజ్ ప్రీచింగ్ చేయను నేను. అర్థమైందా? అట్లా నా దగ్గర చాలా ఉంది చెప్పేకి, ఊరికే వాళ్ళు ఇది గబ్బుల్లో పడను నేను. నాకు చాలా టైం సరిపోవడంలే, అంతుంది చెప్పేదానికి. మీకు సముద్రం ఇది బైబిల్, ఒక వాక్యంలో సంవత్సరం అంతా అయిపోదు, అట్లుంటుంది బైబిల్. ఆయన ఇవ్వాలి అంతే మనకు. ఓకే, ఎనియో ఎక్కడున్నాం మనం? కొంతమంది ప్రార్థనలో గిర్ర తిరుగుతూ ఉంటారు పిల్లరా. ఒక ఉదాహరణకి నేను మీకు చెప్తాను. షాపింగ్ కాంప్లెక్స్ పోయినాం అనుకోను, అవి ఇక్కడ చిన్న చిన్న మాల్సే ఉన్నాయి కదా, ఢిల్లీలో పెద్ద పెద్ద కార్ట్ తీసుకొని నువ్వు పోతాన్నావు. కొంతమంది తిరుగుతూనే ఉంటారు కార్ట్ తీసుకొని. ఎందుకంటే వాళ్ళకి ఏం తీసుకోవాలో దిక్కు తెలియదు వాళ్ళకి, అంత పెద్ద కదా. తిరిగి మళ్ళీ అంతసేపు వేస్ట్ చేసి వచ్చి ఇది మర్చిపోయినా, అది మర్చిపోయినా, ఇది మర్చిపోయినా అంటారు. ఏది మర్చిపోకుండా ఉన్నట్లు ఏం చేయాలా? లిస్ట్ రాసుకోవాల పిల్లరా కదా. లిస్ట్ రాసుకొని నువ్వు 8 ఏళ్ళ పిల్లని కూడా అన్నీ తీసుకొని వచ్చేస్తాడు మిస్ కాకుండా. నేను ప్రార్థనలో సెకండ్ స్టెప్, మీ దగ్గర లిస్ట్ ఉండాలా. లిస్ట్ అంటే రాసుకొని పొమ్మని కాదు నేను చెప్తాను, అది ఏమేమి అడగ నో, నీకు వాగ్దానాలు తెలిసిండాలా. అందుకే మేము బుక్ ఇచ్చాం మీకు. దాంట్లో నాకు మొన్న చెప్తాన్నారు కొద్దిగా డిఫికల్ట్గా ఉందని తెలుగు, సో మళ్ళీ దాన్ని బాగా చేయమని చెప్పాను నేను వీళ్ళకి. ఓకే, ఎనీహో, సో మీ దగ్గర ఈవెన్ మీకు బుక్ పెట్టుకోవడం తప్పేం లేదు. నువ్వు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తానో సరే, పిల్లల ఆరోగ్యం కోసం చేస్తానో, నువ్వు బుక్ తీసుకుని నువ్వు దాన్ని కన్ఫెస్ చేసినప్పుడు దేవుడు తప్పుగా అనుకోడు. నువ్వు నేర్చుకుంటున్నావని దేవునికి నువ్వు నమ్ముతానో, అది గొప్ప సంతోషం దేవునికి. ఓకే, అందుకని సెకండ్ ఏంటి? వాగ్దానం. మూడోది పొంది ఉన్నామని నమ్మాలా. నాలుగోది
ఆమీన్ అయిన తర్వాత నాన్ సెన్స్ మాట్లాడకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. 5వది విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ఏవైతే వాగ్దానం చెప్పావో దాన్ని కాపాడుకోవాలా మీరు నేను. 6వది విశ్వాసాన్ని కాపాడు. 6వది వాగ్దానాన్ని ఎప్పుడు ఆలోచిస్తాను, ఇంకోరి ఎక్స్పీరియన్స్లో పోకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లర్ ఇది. ఎందుకంటే మనం ఆరోగ్యం కోసం ప్రాణం చేస్తాం, డాక్టర్ ఏదో చెప్పేస్తాడు, లేదంటే ఆమె కూడా క్రైస్తవురాలే, ఆమె వెళ్ళిపోయింది ఈ అనారోగ్యంతో, అది నీకు వర్తించదు. వాక్యంలో ఏం చెప్పిందో అదే జరుగుతుంది. అందుకే ఇంకోరి ఎక్స్పీరియన్స్ మీద పోకూడదు. నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండాలా, చెప్తా ఉండాలా, దాన్ని చూస్తాను. ఓకే, 7వ పాయింట్ ఏంటి? నువ్వు ఏదైతే ప్రార్థనలో పెట్టావో దాన్ని నువ్వు మెడిటేట్ చేస్తూ ఉండాలి. అంటే నువ్వు మళ్ళా చెప్తా ఉండాలి దినంలో అనేకసార్లు దాని గురించి, ప్లస్ చూడాలా. ఉదాహరణకి ఏం చెప్పాను నేను, వారం చాలా వాక్యాలు చెప్పా. ఒక వాక్యం మీకు గుర్తు చేయడానికి ఏంటి, మెడిటేషన్ అండ్ సీయింగ్. చెప్తా ఉండాలా, చూస్తూ ఉండాలా. ఎక్కడ? ఆత్మీయ నేత్రాలతో పిల్లలు. ఓకే, ఉదాహరణకి బైబిల్లో ఈ వాగ్దానం ఉంది. ఏది? ద్వితీయోపదేశకాండం 1:11 నిన్ను 1000 రెట్లు అభివృద్ధి చేస్తా, 1000 రెట్లు అభివృద్ధి చేస్తా. ముందు చూడనైనా నువ్వు ఇది ప్రార్థన చేశావు నీ బిడ్డల విషయంలో, తండ్రి నా బిడ్డలు 1000 రెట్లు అభివృద్ధి చెందురు, నా కుటుంబం 1000 రెట్లు అభివృద్ధి చెందుతురు కాక, ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, జ్ఞానములో, బైబిల్ యొక్క జ్ఞానంలో, లోక జ్ఞానంలో, చదువుల్లో. ఏం దానికి అర్థం చెప్పండి? 1000 రెట్లు నిన్ను అభివృద్ధి పరుస్తానంటే ప్రతి ఏరియాలో పిల్లరా, విజ్డమ్లో, జ్ఞానంలో, వివేకం, వివేచన, రెవల్యూషన్ నాలెడ్జ్లో, హెల్త్లో, వెల్త్లో, పిల్లల యొక్క చదువుల్లో దేవుడు నిన్ను 1000 రెట్లు అభివృద్ధి పరుస్తా. నేను అడుగుతాను, నీకు ఏం చేస్తాను అప్పుడు? ఏం చేస్తాం? దినంలో నువ్వు అనేక సార్లు, ప్రభా నాకు 1000 రెట్లు నేను, నా కుటుంబం నీలో అభివృద్ధి చెందుతాం, నీ కొరకు జీవిస్తాం తండ్రి అని చెప్పడమే కాకుండా, జాషువాతో దేవుడు అన్నాడు, నీకు గోడలు కనిపిస్తూ ఉండొచ్చు, ఎరికో గోడలు, సైన్యం కనిపిస్తుంది, ఎన్నడే కానీ మా బలముతో ఈ యొక్క ఎరికోలో పోలేం మేము అని నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటాడు? ఏం చూడమంటున్నాడు? ఆ గోడలు కూలిపోయి రాజు సైన్యం నీ కాళ్ళ దగ్గర చూడమంటున్నాడు. నువ్వేం చూస్తావు? నీ పిల్లల కోసము, నా పిల్లలు 1000 రెట్లు అభివృద్ధి చెందుదురు గాక తండ్రి, నీ వాగ్దానం ఏది స్వామి అని నువ్వు చూడాలని. నీ బిడ్డలు చదువుకుంటున్నారు, నీ బిడ్డలు సెక్యులర్ బుక్స్ ముందర పెట్టుకొని రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. నీ పిల్లల్ని చూడు, నువ్వు ఆ యొక్క వస్త్రాల్లో, డాక్టర్ వస్త్రాలు చూడు, ఐఏఎస్ ఆఫీసర్ దాంట్లో చూడు నువ్వు. ఆ తర్వాత ముఖ్యంగా ఆత్మీయంగా చూడు, బైబిల్ చదువుతానట్లా నీ బిడ్డలో, బైబిల్లో నుంచి వెలుగు ప్రవహిస్తుంది నీ బిడ్డల్లో. నీ భర్త విషయంలో చూడు, తండ్రి నా భర్త 1000 రెట్లు అభివృద్ధి చెందుతాడు తండ్రి. చూడు ఆయన సువార్త చెప్పడం, చూడు ఆయన దేవుణ్ణి మహిమపరచడం, ఆయన పిల్లల్ని చూడు, దేవుడు యొక్క స్తుతి ఆరాధన చేయించడం, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం చూడు నువ్వు. దేవుడు అన్నాడు కదా తన వాగ్దానాన్ని చూడమని. ఈరోజు ఉండొచ్చు ఎరికో మాదిరి నలుదిక్కుల భర్తలో ఏం చలనం లేదు, లేదంటే పిల్లలు, లేదంటే ఆర్థిక స్థితి, నీ ఆత్మీయ స్థితి నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నానే, టోటల్గా ఓడిపోయింది నా జీవితం అనిపిస్తూ ఉండొచ్చు, ఏ ఆశ లేదు ముందుకు, అంతే నేను. నో, డోంట్ డూ దాట్. దేవుని వాగ్దానము నువ్వు ప్రార్థనలో పెట్టినప్పుడు ఆ మాట చెప్పి 1000 రెట్లు నేను అభివృద్ధి చెందుతాను అని చెప్పిన తర్వాత దాన్ని చూడు. బైబిల్లో ఏం రాయబడింది? నేను చెప్పాను నీకు 4:20 సామెతల గ్రంథంలో, నా యొక్క వాక్యాన్ని నీ కన్నులెదుటి నుంచి పోనీవకు, నీ చెవుల్లో నుంచి పోనీకు, నీ నోట్లో నుంచి పోనీకు, నీ హృదయంలో నుంచి పోనీకు. అప్పుడు ఏం జరుగుతుంది? దొరికిన వారికి అది జీవమును, వారి సర్వశరీరునకు ఆరోగ్యం. శరీర విషయంలో, ఆరోగ్య విషయంలో బిడ్డ ఏం చూసానో దినమంతా నీకు ఆల్రెడీ చెప్పా. సాతాను నల్లు దిక్కుల 100% నెగిటివిజం ప్రపంచంలో. మా ముందర చూడండి, నవ్వుకోద్దని ఇక్కడ చూడండి వాక్యం. ప్రపంచం నిండా రోగం, శాపం, మరణం, పీడ. ఎందుకు చెప్పు? నువ్వు అది తప్ప ఇంకో వేరే ఆలోచించకూడదని వాని ప్లాన్. కానీ నువ్వేం ఆలోచిస్తావు? ఎస్ఐయా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. రోజుకి అనేక సార్లు చెప్పాల బిడ్డ, అర్థమైందా? ఆ టైంలో ఏం చూస్తావు? శరీరంలో, సాక్షాత్తు శరీరంలో దేవుని సామర్థ్యం చూడు బిడ్డ. ఎందుకు చూడవు?
నువ్వు దాన్ని చూడమంటే చూసావు, ఆ రోగం వచ్చా, ఈ రోగం వచ్చా, వాళ్ళు నీకు దేవుడు చెప్పేది ఎందుకు చూడవు? అదే ప్రేయర్లో మనం ఏం చేస్తామంటే ఆమీన్ అని చెప్పేసినాం, బయటకు వచ్చిన తర్వాత అది అయిపోయా, ఈ రోగం వచ్చా, ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఇది చేస్తూ ఉంటాం పిల్లరా మనం. అందుకే ప్రార్థనకి ఏం రాదు, జవాబు రాదని బాధపడుతూ ఉంటాం. అందుకే ఈ స్టెప్స్ అంటున్నా నేను. ఏ స్థితినైనా నువ్వు మార్చగలవు. ఆల్రెడీ చెప్పా, సమస్య ఆయనతో కాదు ఉండేది, సమస్య మనతో ఉండేది. సో ఇది 7th పాయింట్ కదా, 7th. ఈరోజు 8th పాయింట్ మనం నేర్చుకుందాం. 8th పాయింట్ ఏంటంటే పిల్లరా, మీరు నేను ప్రార్థనలో, ప్రార్థన తర్వాత కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ చేయాలి ఇవాళ దేవునికి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది నేర్చుకుందాం ఈరోజు. 8th పాయింట్ ఏంటిమా? ఆయన యొక్క మంచితనం బట్టి, ఆయన యొక్క గొప్పతనం బట్టి నువ్వు ప్రార్థనలో థ్యాంక్స్ చెప్పాలా, ప్రార్థన తర్వాత కూడా థ్యాంక్స్ చెప్పాలా. ఇది 8th పాయింట్. ఓకే, చూస్తాం, దీని లోపలికి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మీకు నాకు, ఒక క్రైస్తవునికి తెలవాల్సింది ఏంటంటే, ఒక క్రిస్టియానిటీలో ఉండేది ఏంటంటే స్పెషాలిటీ, దేవుడు నీకు నాకు కావలసినవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు మా. దేవుడు అన్నీ ఇచ్చేసాడు. అది బైబిల్ చెప్పేది. బైబిల్ ప్రతి ప్రామిస్ని పాస్ట్ టెన్స్లో చూపిస్తుంది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉన్న నీకు దేవుడు ఆల్రెడీ నీకు అన్నీ ఇచ్చేసాడు. వినండి జాగ్రత్తగా, గివింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, బిలీవింగ్ అండ్ రిసీవింగ్ ఈజ్ అ ప్రాబ్లం. తెలుగులో ఇవ్వడం సమస్య కాదు, నమ్మడము తీసుకోవడంలోనే సమస్య ఉండేది. ఇవ్వడం ఆయన బాధ్యత, తీసుకోవడం నీ బాధ్యత. తీసుకోవడం ఆయన బాధ్యత కాదు, తీసుకోవడం కూడా ఆయన బాధ్యత. ఏంటే ఈరోజు మన జీవితంలో ఏ డిలేస్ ఉండేట్టుగా అన్ని పొందుకునే వాళ్ళని వాటికి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో దేవుడు వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ 1:3 పెట్టినా ఏం రాయబడింది? దేవుడు సమస్తాన్ని ఆల్రెడీ మీకు నాకు ఇచ్చేసాడు పిల్లరా. నువ్వు యేసు క్రీస్తులో ప్రవేశించిన రోజే ఆదివారం కూడా మనం చూసుకుంటున్నాం. యు బిలీవ్ ఆర్ నాట్, యు ఆర్ రిచెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు గాడ్స్ కోర్ట్, హెవెన్లీ కోర్ట్. ఆదివారం చూసుకుంటా ఉన్నాం. ఈ ఆదివారం మిస్ చేయకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పిల్లరా. ఆదివారం జరుగుతానేది, దయతో రండి. చాలామందికి తెలియదు ఎందుకు టైత్ ఆఫరింగ్ ఇస్తున్నామని. ఇక్కడ వింటున్నారా మీరు? ఓకే, ఏనో ఎక్కడున్నాం మనము? చూడండి, యేసు ప్రభులో అన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ప్రతి బ్లెస్సింగ్ మీకు నాకు ఆల్రెడీ ఇవ్వబడింది పిల్లలు. యేసు ప్రభు చనిపోయిండేదే ఎందుకో తెలుసా మీకు? చనిపోయి పాతి పెట్టబడి 3వ దిన తిరిగి లేచి ఎందుకు ఆ యొక్క సిలువ కార్యక్రమం, ఎందుకు ఆ యొక్క చేయడం జరిగింది? ఒక మాటలో నన్ను అడిగితే, నీకు నాకు సర్వము తెచ్చిచ్చేదానికి ఏదైతే ఆదాము పోగొట్టాడో, పాపం తీసేశాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రతిదీ యేసు క్రీస్తులో తిరిగి వచ్చేసింది పిల్లరమ్మ. నా జీవితంలో ఒక వ్యక్తి సమస్తాన్ని పోగొట్టాడు, ఆదాము. రెండవ ఆదాము యేసు క్రీస్తు ద్వారా జీవమును అది సమృద్ధిగా మనకి ఇవ్వడు. అందుకే ఈశ్వరు ఏమన్నాడు? ఎందుకు వచ్చానంటే ఈశ్వరు ఏమన్నాడు? నేను జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. అందుకే క్రిస్టియన్గా లేదంటే ఒక క్రైస్తవుడుగా ప్రభువుని స్వీకరించిన బిడ్డకి నీకు ఇది గుండెల్లో కూర్చోడాలా అన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. అందుకే థ్యాంక్స్ గివింగ్ చాలా ఇంపార్టెంట్, కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6లో పౌలు ఈ మాట రాస్తాడు. దీనైనా ఫిలిప్పీ 4:6 చూడండి ఏం రాబడిందో. దేని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి అమ్మా వినండి, ముందర చూడండి. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ ప్లరా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అంటాం. అది కృతజ్ఞతనైనా తెలుగులో కృతజ్ఞత కొన్ని చోట్ల ఏదో వేరే కూడా పదం రాయబడింది, మీకు చదివిస్తానండి. ముందు చూడండి. అయినా మీకు బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే థ్యాంకింగ్ గాడ్ అన్న కృతజ్ఞత అన్న సేమ్ ఒకటే. ఓకే, జాగ్రత్త గినంలోరా చూడండి. పౌలు ఏమంటాడు? ప్రార్థనను కృతజ్ఞత ఏమైపోతాను, రెండు కలిసి నడుస్తున్నాయంట, హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలా అర్థమైందనేనా? ఈ రెండు కలిసి నడుస్తా. మీ నా పెదవుల మీద, మీ నా గుండెలో అనుక్షణం ఈ రెండు కలిపి తీసుకెళ్ళాలా. ఈ రెండింటిని వేరు చేసేదాని లేదు. ఇంకో వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రాక్టికలీ పౌలు ఎలా ప్రార్థన చేసేవాడు, చేసినప్పుడు ఏం చెప్పేవాడు? 1 తిమోతి 2:1 చదువు నేను. 1 తిమోతి రాసిన పత్రిక 2:1 బాగా చదవండి, నేను తొందరగా. ఆ తర్వాత ఫిలిప్పీ 1 కూడా తీసి పెట్టండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు అంటున్నాడు, అతను అందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చేయవలెను. అందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు పౌలు అంటున్నమాట. ఇంకో వాక్యం చదవండి, ఫిలిప్పీ 1:3-6 వరకు. ఇక్కడ చూడండి, అంతకుముందు అందరి కోసం ప్రార్థన చేసి ఇప్పుడు చర్చ్ కోసం ప్రార్థన చేస్తాడు. ఫిలిప్పీ 3:6లో మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలివారు ఇండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తూ ఇక్కడ చూస్తే ఓకే జాగ్రత్త ఏంటే ఇక్కడ సంఘం కోసం ప్రార్థన, సంఘంతో అంటున్నాడు. మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడంట? కృతజ్ఞతలు. అంటే ఐ మీన్ లైక్ వాళ్ళ కోసం అడుగుతున్నా, ప్రభా ఇది 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 వీళ్ళకి, ఆ సిస్టర్కి ఇది, ఆ బ్రదర్కి ఇది, కుటుంబానికి తండ్రి నువ్వు అన్ని ఇచ్చే దేవుడు, నీ కృతజ్ఞతలు. ఓకే, ఆ తర్వాత చూడండి, పాత నిబంధనలో కూడా ఒక శాంపుల్, నేను ఎగ్జాంపుల్ ఇలాంటి డానియేల్ గ్రంథంలో మీరు చూసినట్టయితే డానియేల్ ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేశాడు? 6వ అధ్యాయం 10వ వాక్యం. ఒక వాక్యం చదవండి చాలు. డానియేల్ 6:10. ఓకే, ఇక్కడ చూడండి ఏం రాబడిందో. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు, థ్యాంక్స్ గివింగ్, తెలుగులో స్తుతించుచు అని రాశారు, కృతజ్ఞత అని రాశారు. ఓకే, జాగ్రత్త ముందర చూడండి ఏం ప్రార్థన చేసేవాడు దానియేలు. ఏం ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్లరా. అక్కడ ఏం రాబడింది? సంతకం అయింది రాజుది. ఎవరైతే ప్రార్థన రాజుకు చేయకుండా వాళ్ళ దేవుళ్ళకి చేసుకుంటారో వారు చంపబడుదురు, సింహాల బోన్లో వేయబడుదురు. ఇక్కడ చూడండి, ముందర చూడండి ఆయన ముమ్మారు దానియేలు ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేసేవాడు దానియేలుపై ముమ్మారు? మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది, 3 సార్లు ఏం ప్రార్థన చేశాడు ఆయన? పొద్దున్న సాయంత్రం, అది కూడా ప్రాణాలకి చెలగాటమాడు అంటారు ఆ టైప్లో. ఏం చేస్తుంటాడు 3 సార్లు? ముందర చూడండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన అన్నప్పుడు 3 సార్లు పోయినాడంటే దానియేలు పోయి ప్రార్థన చేసింటాడు, ఏదో అని చెప్పింటాడు దేశం కోసము, అది సెకండ్ టైం ఏం చేసింటాడు? మళ్ళీ అదే చెప్పింటాడా? 3వసారి ఏం చేసింటాడు? సిస్టర్ ముందర చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం ఏం చెప్పింటాడు? ఏదో ఒకటి చెప్పింటాడు అనుకుందాం, దేశం కోసము, ఆహారం కోసము, ఆరోగ్యం. ఓకే, సెకండ్ టైం ఏం ప్రార్థన చేసింటాడు? మనం ఏమనుకుంటాం తెలుసా, దేవునికి, ఎందుకంటే మన అటిట్యూడ్ అట్లా, అది బయట పాపం నుంచి వచ్చాం. 100 సార్లు చెప్తే ఒకసారి వింటాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలా? చెప్తానే ఉండాలా. ఇన్నిసార్లు చెప్తే యాదో ఒకసారి ఆయన చెవుల్లో పడుతుంది కదా, అప్పుడు ఆయన దయ తెలుస్తాడు. అమ్మా వింటున్నారా? ఇట్స్ నాట్ లైక్ దాట్. జాగ్రత్త, వింటున్నారా? నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత ఇంకెప్పుడు కృతజ్ఞతతో దేవునికి చెప్పాలా. పొరపాటును అనుకోద్దండి. 100 సార్లు చెప్తే భర్త కాదు ఆయన, మన ఇంట్లో ఉండే మీ భర్త కాదు, ఇలాంటి ఇంట్లో పనిచేసే వ్యక్తి కాదు, ఇలాంటి గవర్నమెంట్ కాదు.
చెప్పి 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 లాస్ట్కి వింటాడు అబ్బాయిన. నెవర్ డూ దాట్. అందుకే పౌలు ఏమన్నాడు ఇంతకుముందు వాక్యంలో, నేను మీ కొరకు మొదటి దినం నుండే ప్రార్థన చేస్తున్నా, కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఏమని, ప్రభువా ఈ ప్రార్థన చేశాను నేను. సపోజ్ ఐ మీన్ లైక్ ఓకే జనరల్, ప్రభువా ఆరోగ్యం కోసం, లైక్ నిస్సి గర్భవతి, నేనేం చేయాలి చెప్పండి నిస్సి? రోజు ఏం ప్రార్థన చేయమంటారు? ఒకసారి చేస్తా ఏమని, తనకు నార్మల్ డెలివరీ కావాలా, బ్లడ్ షుగర్ నార్మల్ ఉండాలా, బిడ్డ అన్ని అవయవాలు కలిగి పుట్టాలా. నేను చేసే ప్రార్థన మీకు చెప్తున్నా. నెక్స్ట్ రోజు ఏం చేస్తాను నేనే, తండ్రి కృతజ్ఞతలో ఆ బిడ్డ జీవితం మీద నీ ఆధిపత్యం ఉన్నందుకు, ఈ పాప కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, మార్బులిన్ కోసం చాలా అరుస్తూ ఉంటుంది. ఓకే ఏం చేస్తాం, సెకండ్ టైం థర్డ్ టైం ఏం చేసింటాడు డానియల్. దట్స్ ఐ మీన్ వీ హ్యావ్ టు డూ దాట్. థ్యాంకింగ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, నా బిడ్డల్ని వేరేట్లో అభివృద్ధి చేస్తున్నందుకు. ఆ 7 పాయింట్స్ మర్చిపోకండి వెనకలవి. థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు, తండ్రి నేను చూస్తున్నాను తండ్రి, యెహోషువను నువ్వు చూడమన్నావు, ఎరికో గోడలు కూలడం చూశాడు యెహోషువ. నేను ఈరోజు చూస్తున్నా అనంతపురం నిండా సువార్త చెప్పబడ్డా. నేను చూస్తున్నాను తండ్రి, ప్రతి ఒక్క కులం మతం అని ఈరోజు అజ్ఞానంలో ఉంటున్న, నేను అజ్ఞానంలో పెడుతున్న సాతాను శక్తులు నా పట్టణాన్ని విడిచిపోవడం నేను చూస్తున్నాను తండ్రి. ఏ వీధిలో చూసినా సువార్త చూస్తున్నా, ఏ సంఘం చూసినా నిండడం చూస్తున్నా. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు స్వామి, కృతజ్ఞతలు నీ కుమారుడిని ఘనపరుస్తున్నందుకు. ఓ బిడా, నీ ఎంత ఐ మీన్ ఆనందించచ్చు తెలుసా ప్రార్థనలో. దేవుని దగ్గర 100 సార్లు చెప్పే పనిలే, మాటికి పోయి చెప్పి మనకు అట్లా దేవుణ్ణి మనుషులు అందరూ ఒకటే. నో 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 నో, what you have to do is you have to thank God. Anantapur is a blessed city, O Lord. థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఒకసారి ప్రార్థన చేసావు, ఆమీన్ అని చెప్పి లేసావు. ఇక నువ్వు చేయాల్సింది థ్యాంకింగ్ గాడ్. సో ఇది పిల్లరా, మనము ఈరోజు 8th పాయింట్ ఏంటి, మనము ప్రార్థన తర్వాత థ్యాంక్స్ చెప్పాలా. ఓకే, నేను మీకు 4 రీజన్స్ చెప్పాలా ఈరోజు. అంటే రీజన్స్ కాదు, ఏమంటారు, కారణాలు. 4 కారణాలు నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తా, ఎందుకు మనము కృతజ్ఞతలు చెల్లించాలా. అప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. ఓకే, సో ఫస్ట్ ఈజ్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో మొదటి రీజన్ ఏంటంటే, చదువునైనా, దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. జాగ్రత్త, ముందు చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. మొదటి రీజన్ ఏంటంటే, నీకు తెలుసు దేవుడు తను నీతో నాతో వాగ్దానం చేశాడు పిల్లరా. ఆల్రెడీ చెప్పాడు, ఒట్టేసుకొని చెప్పాడు. దేవుడు ఏదన్నా చెప్పిన తర్వాత దాన్ని మేరడు, దాన్ని చేసే తీరుతాడు. దేవుడు అన్నాడు, భూమి ఆకాశంలో గతించగా నా మాటలు గతించు. సో నువ్వు ఏమై ఉన్నావు, కన్విన్స్ అయి ఉన్నావు, ఇది చేసే తీరుతారు దేవుడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు దేవుని యొక్క వాగ్దానాల మీద. అందుకే నువ్వు థ్యాంక్ యూ చెప్తావు దేవునికి, నువ్వు ఆయన దగ్గర వాగ్దానం పెట్టిన తర్వాత. ఆ తర్వాత ఎందుకు నీకు కాన్ఫిడెన్సు, ముందో చూడండి. నీకు ఆల్రెడీ తెలుసు దేవుడు ఎక్కడెక్కడైతే వాగ్దానాలు చేశాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. లాస్ట్ థర్స్డే రోజు వీళ్ళ ఇంట్లో, నేను కులాపూర్ ఇంట్లో నేను ప్రీచ్ చేసాడు చెప్పా, ఈ భూమి మీద దేవుడు విచిత్రమైన వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఏం వాగ్దానము, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు, ఇసుక రేణుల్లో ఉంటారని. వింటే, జనరల్గా వింటే మనకు ఎట్లా అసలుకి ఇది కదా. కానీ మీకు తెలుసా పిల్లరా, అందరికంటే దండిగా పిల్లలు ఉండే తండ్రి ఎవరో ఈ ప్రపంచంలో. ఈరోజు కూడా పిల్లలు పుడతానే తండ్రి ఎవరో చెప్పండి, అబ్రహాం పిల్లరా. ఎంటైర్ క్రిస్టియానిటీ, క్రైస్తవులందరూ, ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ అబ్రహాంని మనము తండ్రిగా పిలుస్తాం. ఎందుకంటే విశ్వాసులకి ఏమై ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు. హోల్ క్రిస్టియానిటీ, ఈ సృష్టిలో పాపులేషన్ ఎవరిది ఎక్కువ, క్రిస్టియన్స్. సెకండ్ పాపులేషన్ ఎవరు, ముస్లిమ్స్. ముస్లిం సహోదరులు అందరూ అబ్రహాంని ఏమంటారు, మా డాడీ అంటారు వాళ్ళు. ఐ మీన్ మీకంటే నాకంటే ఎక్కువ గట్టిగా అరుస్తారు వాళ్ళు. అబ్రహాం మా తండ్రి అని. యూదులు ఎవరిని తండ్రి అంటారు, అబ్రహాంని. ఈ ప్రపంచంలో కోట్లాది జనములో అందరికంటే ఎక్కువ బిడ్డలు కలిగిన వాడు అబ్రహామే.
ఆయన వాగ్దానం నెరవేర్చాడా లేదా? ఇంకోటి చెప్తున్నా, నువ్వు చేతనైతే ఎంచుకోమన్నాడు దేవుడు. ఎవ్వరూ ఎంచలేరు. ఈరోజు సైంటిస్టులు కూడా ఎంచలేరు నక్షత్రాలు ఎన్నున్నాయో. అందుకే కింద ఆయన బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంచలేరు. ఎందుకంటే సార్ రోజు పుడుతూనే ఉంటారు. యామ్మూలు ఎవరు యేసయ్యా నువ్వు నా ప్రభు అంటేనే ఎవరి లెక్కలోకి వెళ్ళిపోతుంది? అది అబ్రాహాం అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీటర్ తిరుగుతూ ఉంటుంది చూసారా, జనాభా లెక్కలో, జనాభా పుట్టడము. అట్లా నాకు ధైర్యం ఇస్తుంది కృతజ్ఞతలు చెల్లించడానికి. ఎందుకు తెలుసా? ఇంత క్లిష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చాడే, ఇంకా నా కొరకు ఏం నెరవేర్చలేడు ఈ దేవుడు కదమ్మా. లైక్ దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఇంకా ఒక్కడు కూడా రాలే, అబ్రహాంకే పుట్టలే పిల్లలు, నీ సంతానము ఐగుప్తులో 400 సంవత్సరాలు దాసత్వంలో ఉంటారు, ఆ తర్వాత వారిని నేను ఎక్కడ తీసుకెళ్తా, పాలు తేనెలు ప్రవహించి. ఎప్పుడు చెప్పాడు? ఒక్కడు కూడా పుట్టలే ఇంకా. కానీ నెరవేర్చాడా లేదా? సో అందుకే దేవుడికి ఫస్ట్ రీజన్ ఏంటి? కృతజ్ఞతలు చెల్లించడానికి మనము ఆయన వాగ్దానాన్ని బట్టి. పేతురుతో అంటాడు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. చేశాడా లేదా? ఫస్ట్ ప్రీచింగ్ 3000 మెంబర్స్. ఎవరు కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నా గుండెల నిండా ధైర్యం ఉంది. నా వల్ల ఒక్కడు కూడా రక్షింపడ్డు ఈ ప్రపంచంలో. నేను రక్షించుకోలేను. ఎవరితో రక్షిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితం ద్వారా పనిచేసి. అందుకే నేను థ్యాంక్ యూ చెప్తాను. ప్రభువా, ఏఎల్ చర్చ్ 1000 రెట్లు అభివృద్ధి చెందును గాక. ఏ సునామంలో కృతజ్ఞతలు తండ్రి. నువ్వు జరిగిస్తున్నావు, నువ్వు చేస్తావు, జరుగుతుంది. అదే ఎరికో గోడలు కూలుగొట్టిన దేవుడు అనంతపురం గోడలు కూలుగొట్టి నాయనా పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు తీసుకొచ్చే దేవుడవే. ఆ రోజు పరిగెత్తుకుంటూ తీసుకొచ్చే దేవుడవే. కృతజ్ఞతలు ఫస్ట్ రీజన్. ఎందుకు చెప్పండి? నేను కాన్ఫిడెంట్ నీ దేవుని యొక్క వాగ్దానాల మీద. దేవుని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, దేవుని వాగ్దానాల మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, దేవుని యొక్క పనుల మీద నాకు అపారమైన కాన్ఫిడెన్స్ ఉంది, ధైర్యం ఉంది. అది ఫస్ట్ రీజన్, నువ్వు నేను థ్యాంక్స్ చెప్పేదానికి. సెకండ్ రీజన్ ఏంటి నువ్వు నేను థ్యాంక్స్ చెప్పేదానికి? బైబిల్లో రాయబడింది, చదవండి నైనా. ఈ యొక్క వాక్యం చదవండి నైనా. ఆఫ్టర్ నువ్వు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తానో మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం? ప్రార్థనలో. సెకండ్ నేను చెప్పేది, ప్రార్థన నుంచి లేచిన తర్వాత కూడా నేను కృతజ్ఞత మీదనే ఆధారపడి ఉండాలా. ఓకే, చూడండి ఇక్కడ రాయబడింది. రెండో కారణం ఏమంట, ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలా? కొలస్సీలు రాసిన పత్రిక 4:2 చూడండి ఏం రాయబడిందో. ఎందుకు నేను కృతజ్ఞత చెల్లించుకోవాలి? అమ్మా వింటానారా? రెండో ఒక రీజన్, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. అమ్మా, దాని యందు మెలకుగా ఉండాలంట. ఇంగ్లీష్లో బ్రదర్ వింటానారా, నువ్వు ఆమీన్ అని చెప్పేశావు, ప్రార్థనలో ఆమీన్ అని చెప్పేశావు, అది ఏ విషయంలో అన్నా. బైబుల్ అంటుంది దాని యందు ఏమై ఉండాలా? ఎందుకు సార్ మెలకుగా ఉండాలి? ఇంగ్లీష్ వర్డ్ విజిలెంట్గా ఉండు, వాచ్ఫుల్గా ఉండమని ఇంగ్లీష్ వర్షన్లో రాయబడింది. సార్ వింటానావా? నువ్వు ఆమీన్ చెప్పి లేచిన తర్వాత బైబుల్ అంటుంది కృతజ్ఞతలు చెల్లించుకునే దాంట్లో జాగ్రత్త, విజిలెంట్గా ఉండు. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించుకోవడం వలన నువ్వు విజిలెంట్గా ఉన్నట్లే. ఎందుకు తెలుసా? జాగ్రత్తగా వినండి. నువ్వు ఆమీన్ అని చెప్పిన తర్వాత సాతాను కొన్ని సంవత్సరాలు ఈ వాక్యం అర్థం కాలేదు నాకు. దీంట్లో ఉండేది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇదే. నువ్వు ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత నీ పిల్లల గురించి, నీ సంఘం గురించి, నీ యొక్క హెల్త్ గురించి వాడు నీ విశ్వాసాన్ని బద్దలు చేయడానికి, వింటానావా, వాడు నువ్వు ప్రార్థన చేసిన దానికి విరోధంగా వాడు పని చేయడం మొదలు పెడతాడు. నీ నుంచి కృతజ్ఞత రాకుండా నువ్వు అనాలా, ఎంత ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం, ఈ మనిషి మారడు, వీడు మారడు, ఈ మనిషి మారేది కంటే బండ కింద తల కొట్టుకున్నా మారుతా. అట్లా క్రియేట్ చేశాడు సీన్ వాడు. మీకు అందరికీ అనుభవం ఉంది కదా. ఆపోజిట్ సైడ్లో మనం ఎప్పుడు ఇది జరగదు, ఈ స్టడీస్లో సక్సెస్ కాను, ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ కాను. ఎందుకంటే నువ్వు ఆమీన్ చెప్పిన తర్వాత వాడు నీకు అటువంటి సిచ్యువేషన్ కలగజేశాడు ప్లరా, అటువంటి పరిస్థితుల్ని నీ జీవితంలో తెస్తాడు వాడు. కానీ
ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలో నిలబడతావో అది నీ యొక్క ప్రార్థనను కాపాడేది. విజిలెంట్గా ఉండడం, కృతజ్ఞత విషయం. నువ్వు కృతజ్ఞత చెప్తాను అనుకో, ఈ పరిస్థితుల్లో కూడా నా భర్త తండ్రి ఖచ్చితంగా నువ్వు రక్షించే దేవుడవే. నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నమ్మితే నీ కుటుంబం రక్షింపబడుతుంది అన్నావు. నువ్వు అన్నావు తండ్రి నిన్ను పచ్చిగల చోట్ల పెడతాను. నువ్వు అన్నావు తండ్రి నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదన్నావు. నేను నిలబడతానని దీని మీద స్వామి. కృతజ్ఞతలు నా ఇంటికి విరోధంగా నిలబడిన, నా భర్తను రక్షింపబడకుండా, నా పిల్లలు చదువుకోకుండా చేసే, నా భర్త ఇష్టానుసారం డబ్బులు ఖర్చు చేసే తండ్రి ఆ యొక్క ఆయుధాలు నాశనం చేస్తున్నాము, నాశనం అవును గాక. కృతజ్ఞతలో ఇవన్నీ తొలగిస్తా ఉన్నందుకు సై. ఉదాహరణకి నువ్వు ప్రార్థన చేసావు జ్ఞానం కోసం. వాడు ఏం చేశాడో తెలుసా బిడ్డ? నీలో నేను ఆల్రెడీ నిన్న వారం మొన్న వారం చెప్పా, ఇది ఎప్పుడు మర్చిపోకండి. 2 దయ్యాలని. 2 దయ్యాలు ఎప్పుడు చెప్పా నేను? నిన్న వారం మొన్న వారం చెప్పా. గుర్తున్నారా? 2 దయ్యాలు, పెద్ద పెద్ద దయ్యాలు, పిటి దయ్యాలు కాదు ఇవి. ఒక దయ్యం పేరు చెప్పండి. ఫస్ట్ దయ్యం ఏం చేస్తుంది? నువ్వేం మాట్లాడినట్లుగా వాడు నీలో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లరా. అర్థమవుతుందా? వార్ఫేర్లో వాడు నీకు నిరుత్సాహపరుస్తా అంటాడు. నీకు ఇది కూడా జ్ఞాపకం లేదా? సైకిల్ ఏమంటారు దాని ఇంట్లో, స్కూటర్ చాబీ తెలుగులో ఏమంటే కీ. ఓకే, స్కూటీ కీ ఆడపెట్టినావు నీకు తెలుసు. నువ్వు ఏం ప్రీచ్ చేస్తావురా? వాడు ఎట్లా మాట్లాడేది? నీకు ఏంది చేతగా? నీ భార్య ఏం? See what I want to say is he will condemn you every breath of your life. He tries to condemn you. నువ్వు లేయకూడదు, జీవితంలో పైకి లేయకూడదు. నువ్వు ఎవరికి చెప్పలేవు. నువ్వు అనుకుంటావు నువ్వే మాట్లాడుతున్నావు అని. నువ్వు మాట్లాడుకున్నట్లే మాట్లాడుతుంటాడు వాడు. అవును, నాకు ఇది కూడా చేత కాదే, నేను వేస్ట్ ఫెలోనే, నేనేం ప్రీచ్ చేయగలను, నాకు ఈ వాక్యం ఆడుందో తెలియదు, నాకు తెలుసా, నాకే తెలియదు ఆడున్నాయో వాక్యాలు, ఆయన సహాయం చేసేనే గుర్తొస్తాయి. మొదటి దయ్యం ఏంటి? నీకు కండెమ్ చేస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటావు నేనే అదే, నువ్వు కాదు అదే. అందుకే ఈడేం చేస్తాను? కృతజ్ఞతలు చెల్లిస్తా. ఏ విధంగా? నువ్వు ఎవరివి? యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నావు. నువ్వు ఏం చెప్తావో తెలుసా? యేసయ్యా నువ్వు ద్రాక్షావల్లివే, నేను తీగనే. నువ్వు చెప్పావు ఈ మాట నాకు, నేను ఫలిస్తాను, బహుగా ఫలిస్తాను నువ్వు చెప్పావు. నువ్వు ద్రాక్షావల్లివి, నేను తీగనంటే నీలో ఉండేదంట నాలో ఉంది. ఇమాజిన్ బిడ్డ, నువ్వు ఆదాముకు పుట్టినప్పుడు ఏముంది నీలో? ఆదాములో ఉండే గబ్బంతా మనలోకి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభుకు పుట్టాము. యేసు ప్రభులో ఉండే జ్ఞానము, బుద్ధి, వివేకం, చాలామంది క్రిస్టియన్స్కి ఇది సరిపోదు ఈ ప్రీచింగ్. వాళ్ళకి చెప్పు, నువ్వు ఈడియట్వి, నువ్వు మట్టివి, నువ్వు పురుగురా నువ్వు అంటే వాళ్ళు ఎంత మంచి ప్రీచింగ్ ఈరోజు తెలుసా? కరెక్ట్ చెప్పేస్తా. ఎందుకంటే ఆల్రెడీ కండెమ్నేషన్లో ఉన్నాడు. పైనుంచి నేను నువ్వు రాసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఏం ప్రీచింగ్! నేను చెప్తాను ప్రీచింగ్ సరిపోదు ఎవరికి, కానీ బైబిల్ చెప్పేది అదే. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను ఎప్పుడు ఛాలెంజ్ చేసా. ఆదాము నన్ను గబ్బులే పెడితే కదమ్మా, కోపము, క్రోధము, ద్వేషం అన్ని గబ్బంతా తెచ్చేసినాడు వాడు అనుకోడు. సరే, బాధపడతాడు ఆయన. మిస్టర్ ఆదాం, ఇప్పుడు నేను ఆదాం సంతానం కాదు. నేను అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను జ్ఞానిని తండ్రి, కృతజ్ఞత. నాకు బుద్ధి జ్ఞానం ఇచ్చావు, రెవల్యూషన్ నాలెడ్జ్ ఇచ్చావు, నీ ఆరోగ్యం నాకు ఇచ్చావు, నీ ఐశ్వర్యం నాకు ఇచ్చావు. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞత. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించుకుంటానో నీ సాతాను నీ విశ్వాసాన్ని దొంగలించలేడు. అదే విజిలెంట్గా ఉండడం. ప్రార్థనందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే. నిలకడగా ఉండలేడా? నువ్వు చేసిన ప్రార్థనలో నిలబడను. అర్థమైందా? ఎట్లా నిలబడతావు? కృతజ్ఞత చెల్లించి. ఏం కృతజ్ఞత చెల్లిస్తావు? నా కుటుంబం వర్ధిల్లుతుంది కృతజ్ఞతలు తండ్రి. ఎందుకంటే నీ రక్తం ద్వారా మాకు జ్ఞానం కొన్నావు, ఆరోగ్యం కొన్నావు, ఐశ్వర్యం కొన్నావు, మేలు కొన్నావు. నేను వెలుగునని పిలిచావు. చాలామంది క్రైస్తవులను చీకటిని పిలుచుకునే సంతోషపడతారు, వెలుగని పిలుచుకుని సంతోషపడరు. కానీ ఇక్కడ చెప్పిండేది నువ్వు వెలుగని. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవో నీ జీవితంలో అది చూడలేవు కూడా. ఓకే, సెకండ్, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలని చెప్తున్నాను బిడ్డ. ఎందుకు చెప్పాలా? ఎందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలా? రెండవ రీజన్, ఎందుకంటే దేవుడు మనం ప్రార్థన చేసిన తర్వాత సాతాను మన యొక్క విశ్వాసాన్ని చెడగొట్టాలని కోరుకు. ఓకే, ఇంకో వాక్యం పెట్టిన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:3-6. చూడు పౌలు ఏమంటున్నాడు చూడండి.
పౌలు ఏం థ్యాంక్స్ చెప్తాడు వాళ్ళు ఎందుకు గురించి చూడండి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి నుండి చూచి, ఆ తర్వాత మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, అంటే మిమ్మల్ని రక్షించిన యేసు ప్రభువు, యేసు దినం వరకు అంటే ఏమో తెలుసా, రెండవ రాకడ వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నమ్మిన తర్వాత ఏం చేస్తున్నావు సార్ నువ్వు? గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళ నా దేవునికి కృతజ్ఞత చెల్లించా. ఏం దానికి అర్థం చెప్పండి. నేను చెప్తున్నా ఏంటో, ఆయన పాస్టర్ చర్చికి ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సిస్టర్ జ్ఞాపకం చేస్తారు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సిస్టర్ని, తన భర్తని, పిల్లల్ని ప్రభా నువ్వు అభిషేకించినందుకు, నువ్వు వారిని వాడుకుంటున్నందుకు, నీ మహిమ వారి మీద ఉన్నందుకు, నీ అభిషేకం వారి మీద ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆ యొక్క యవనస్సును బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. నువ్వు కారణం. పౌలను రూఢిగా నమ్ముచున్న నాకు తెలుసు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. నాకు తెలుసు ఆయన వచ్చేంత వరకు మిమ్మల్ని పక్కకు పోనీడు ఆయన. ఇదే మనం సంఘం కోసం ప్రార్థన చేయాల్సింది పిల్లరా. మన విశ్వాసాన్ని చెడగొట్టేశాడు వాడు. ఆ సిస్టర్ పైకి రాదు, ఆ కుటుంబం పైకి రాదు. కానీ నువ్వేం చేయాలా? వాగ్దానాన్ని నువ్వు చెప్పి ఉన్నావు ఆ కుటుంబం కోసం. పాస్టర్గా ఆయన నేను నా ఎగ్జాంపుల్ మీకు ఇస్తా. మూర్తి బెదర్ కుటుంబం కోసం నేను ప్రార్థన చేశా. ఏమని? తండ్రి నీ ముఖకాంతి సన్నిధి కుటుంబాన్ని నడిపించును గాక. నువ్వు చెప్పావు తండ్రి, ఈ ఎవరిన వదులుతారు కానీ నువ్వు వదలవున్నావు. నేను నమ్ముచున్నాను ఒక సంఘ కాపరిగా క్రీస్తు దినం వరకు ఈ కుటుంబాన్ని నువ్వు వడదిల్ల చేస్తావు, ఆత్మీయంగా ఎదురు చేస్తావు తండ్రి. ఆ ప్రభా ఈ కుటుంబాన్ని పక్కకు పోనీవు, నువ్వు నీ రక్తపు కంచెతో కాపాడుతావు తండ్రి. నువ్వు మాట్లాడుతున్నావు వీరితో, జ్ఞానం, కృతజ్ఞతలు. సే దట్స్ యూ హ్యావ్ టు డూ. సెకండ్ పాయింట్ అది. సాతాను ఎందుకు కృతజ్ఞత చెల్లించకుండా? నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడేది ఏంది? కృతజ్ఞత. మూడవది మీరు చూసినట్లయితే, మూడవది దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ నేను చెప్తాను ఇది మీకు. ఏంటిమా? దేవుని యొక్క గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్. తెలుగులో ఏంటి? మంచితనాన్ని, గొప్పతనాన్ని. ఈ దేవునిలో ఈ రెండు ఉన్నాయి పిల్లరా. ఉదాహరణకు చెప్తాను, ముందర చూడండి. దేవుడు చాలా గొప్పవాడు, గ్రేట్ గాడ్. ఆకాశాన్ని భూమిని సృష్టించారు, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. చచ్చిపోయిన లాజర్ని లేపాడు. గ్రేట్ గాడ్. ఆయనలో మంచి లేకుంటే మీకు నాకు ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే దేవుడు కేవలం గ్రేట్ గాడే కాదు, గుడ్ గాడ్ కూడా. అందుకే నేను పాప స్థితిలో ఉన్నా ప్లరా, పాతాళంలో ఉన్నా ఆయన దిగొచ్చి పాతాళానికి వెళ్ళి, ఎందుకంటే గుడ్ గాడ్, ఆయన మంచి తండ్రి కాబట్టి పాతాళానికి వెళ్ళి మనల్ని తీసుకొచ్చి పరలోకంలో ఆల్రెడీ సిట్టింగ్ ఇచ్చాడు మనకి, అక్కడ జీవితం ఇచ్చాడు మనకి. బికాజ్ హీస్ ఏ నాట్ ఓన్లీ గ్రేట్ గాడ్ బట్ హీస్ ఎ గుడ్ గాడ్. థర్డ్ రీజన్ మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఆయన గుడ్ గాడ్, మంచి దేవుడు. ఎందుకు? ఓకే, ఓన్లీ మంచి దేవుడు అయితే ఏం ప్రయోజనము? గ్రేట్ దేవుడు కూడా కావాలా? చాలాసార్లు బ్రదర్, నేను చాలాసార్లు అంటాను కదా, ఆయన చాలా మంచోడు బ్రదర్, కానీ ఏం చేస్తాడు? చేయలేడు ఆయన కదా. చాలా వినింటాం కదా, చాలా మంచోడు దేవుడు, కానీ చాలా అదే విధంగా శక్తివంతుడు కాదనుకో, గ్రేట్ గాడ్ కాదనుకో, ఆయన వల్ల మనకు ప్రయోజనం లేదు. మంచి దేవుడు, పాపం నుంచి కాపాడే దేవుడు, కాపాడాలని కోరుకున్నాడు కానీ కాపాడలేడు. సో ఎందుకు మనం మూడో రీజన్ ఏంటి కృతజ్ఞతలు అంటే, మన తండ్రి ఎవరు? గుడ్ గాడ్ అండ్ గ్రేట్ గాడ్. సో చాలామంది ఎందుకు కృతజ్ఞతలు చెల్లించుకోరు దేవునికి తెలుసా? ముందర చూడండి. ఎందుకు క్రైస్తవుల్లో చాలామంది కృతజ్ఞతలు ఎందుకు చెల్లించుకోరంటే, ముందర చూడండి చెప్తాను మీకు. వాళ్ళు ఈ దేవుని గురించి ఏమి వింటారంటే, ఈ దేవుడే చెడ్డ చేసే దేవుడు, ఈ దేవుడే రోగానికి కారణం, ఈ దేవుడే కాళ్ళు ఇరుగొట్టేవాడు, ఈ దేవుడే హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాడు, ఈ దేవుడే వీలైతే నీకు లారీ కిందేసి జిడ్డుబుడ్డు చేసి నీ కుటుంబాన్ని అనాథగా చేసేవాడని వింటారు. అందుకే కృతజ్ఞతలు రావు చాలామంది క్రైస్తవులకి. ఆయన గుడ్ గ్రేట్ గాడ్ అని వినిండరు.
ఆయన క్రూయల్ గాడ్ అని వినింటారు. నిజం చెప్తాను అట్లా. అందుకే మన కృతజ్ఞత రాదు నోటి నుంచి. చాలామంది అట్లా అనుకుంటారు దేవుణ్ణి. ఒక పాస్టర్కి ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేస్తా అంది ప్రార్థన చేయమని. ఏమని తెలుసా? ముందు చూడండి, మీరు అట్లా రిక్వెస్ట్ పెట్టద్దండి. ఏం రిక్వెస్ట్ తెలుసా? పాస్టర్కి ఏమంటుంది తెలుసా? సార్, నాకు తెలుస్తుంది నా భర్త అక్కడ ఇక్కడ గంతులు వేస్తున్నాడని, ప్రార్థన చేయండి సార్. వీడి కాళ్ళు చేతులు ఇరగొట్టమని దేవుడు. వీడు మంచం మీద పడితే సార్, నేను అప్పుడు సేవ చేస్తే వీనికి అర్థమవుతుంది సార్ నా విలువ ఏంటో. మీరు ప్రార్థన చేయండి సార్, కాళ్ళు చేతులు ఇరిగొట్టే తీరాల దేవుడు అన్నాడు. అన్ని రిక్వెస్ట్ పెడతానంట. చూసారా? ఆ పాస్టర్ అంట, ఇట్లా పనులు ఆయన చేయడు కదమ్మా అంటే, నా తరఫున మన ఇద్దరు కలిసి వేడుకుందాం సార్ అంటుందండి. ఉపవాసం చేసినా సరే. అట్లా దేవుడు కాదు పిల్లరా, నా దేవుడు. కారణం ఏమో అట్లా రిక్వెస్ట్ చేయడం. ఆమె మీకు తెలుసా? నీకు మాట చెప్తున్నా. ఇంకో ఆమె గురించి చెప్తే కదా, మీకు చాలాసార్లు చెప్పారు చర్చిలో. ఆయన వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. ఈ చర్చ్ కాదు, మళ్ళీ ఈ చర్చ్ అనుకున్నారు, వేరే చర్చికి వచ్చేవాళ్ళు. చర్చ్ నుంచి పోతూనే ఢిల్లీలోనండి, ఓకే, చర్చ్ నుంచి పోతూనే ఆయన సిగరెట్ తాగే అలవాటు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, సిగరెట్ తాగే అలవాటు. ఆమె ఏమని చెప్పింది తెలుసా? భార్య, తాగు, ఈ సిగరెట్ కాలినట్లు ఓ రోజు నువ్వు కాలుతావు. నా దేవుడు నిన్ను కాల్చి నరకంలో సిగరెట్ నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఇప్పటి నుంచే పొగ వస్తుంది నీలో కదా, ఈ పొగనే వచ్చేది నీలో నుంచి. అప్పుడు ఎట్లుంటుంది ఆ ఇంట్లో సీన్ నువ్వే చెప్పు. నీకు చెప్తున్నా, ఈయన ఎందుకు అక్కడ ఇక్కడ పరిగెత్తన్నాడో. అందరూ అట్లా కాదనుకోండి. ఈ భర్త ఆడ ఈడ రైట్ లెఫ్ట్ ఎందుకు పరిగెడుతున్నాడు? ఎవరు కారణం చెప్పండి? గుండెల మీద ధైర్యం చేసి చెప్పండి, ఎవరో కారణం? ఎవరో తెలుసా? ఈ మహాతల్లే. మీరు చెప్పరేమని నేను ధైర్యం చెప్తా, నేను అర్థం చేసుకోగలను ఆ ఇంట్లో పరిస్థితి. ఈమె ఇప్పుడు ఆ భర్త దగ్గర దేవుడు నిన్ని నరకాన్ని తీసుకెళ్తాడు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? నీ అట్లా వాళ్ళు యుగ యుగాలు కాలుతారాడా, నువ్వు కాలుతావు, నువ్వు సిగరెట్ కాలుతావు. నా దేవుడు ఎట్లా పడదు తెలుసా? మంచం మీద పడేసుకుంటే అప్పుడు నన్ను అడుగు అంటే, ఎందుకోసారి చర్చికి చెప్పు. నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు. ఆల్రెడీ తను ఇబ్బందులో ఉన్నాడు. ఆడ దయ్యాల బారిన పడి. అర్థమైందా మీకు? ఏం చెప్పాల నువ్వు? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ రాయబడింది పిల్లరా ఇది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఏం చెప్పాలి తెలుసా భర్తతో? భర్త కానీ, వైస్ వర్స భార్య కానీ, ఈవెన్ పిల్లలు కానీ, లేదంటే పక్కన బంధువులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఏం చెప్తావు? నువ్వు చెప్పాలి వాళ్ళకి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావని, ఒంటరి వాడినని, చేత కాకుండా ఉన్నానని దిగులు పడద్దు. నేను పూజించే దేవుడు నీకు నాకు సహాయం చేసే దేవుడు. అసలు ఆయన చనిపోయాడే ఎందుకో తెలుసా? పాపుల కొరకు, అంటే పాపంలో, అంటే ఈ బలహీనతల్లో జీవించే వాళ్ళ కోసమే ఆయన చనిపోయిండేది. ఆయన నువ్వంటే చాలా ఇష్టం ఆయనకు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు పిలిస్తే నీకు సహాయం చేస్తాడు. వరి కాకు, మేమంతా నీ కోసం ప్రార్థన చేస్తున్నాం, మా చర్చిలో నీ కోసం ప్రార్థన చేస్తున్నాం మేము. నీకు మేలు జరుగుతుందయ్యా, నువ్వు బాధపడు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు. నువ్వు నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఈ యొక్క పాపపు మార్గంలో పోకూడదని మా కోసం నువ్వు ఎప్పుడు అనుక్షణము మా మంచి కోరుకునే వాడవి. నీకు మాట చెప్తున్నా, మా దేవుడు యేసు ప్రభు ఉన్నాడే, నీకు ఎంతో సహాయం చేసే దేవుడు. వరి కాకు, నిన్ను వదలడాయన, నీకు నీడగా ఉన్నాడాయన, నీకు సహాయకుడైనా. నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఆ కుటుంబం పరిస్థితి వేరే ఉంటుంది బిడ్డ. మనకి ఏమైపోయిందంటే, మనమే దేవుణ్ణి మనం విలన్ అనుకుంటా ఉన్నాం. అందుకే ఆడిపోయినా సువార్త చెప్పకపోతే జాగ్రత్త వస్తుంది ఒక రోజు. అసలు వానికి ఏబిసిడి తెలియదు, యేసు ప్రభు అంటేనే తెలియదు. ఆడిపోయి నువ్వు నరకం, ఆల్రెడీ నరకంలో ఉన్నాడు అతను.
నువ్వు పల్లెలోకి పోయి నరకము అంటే ఆల్రెడీ బీడీలు తాగి పండ్లని నొచ్చి నేను ఆల్రెడీ పొగలో ఉన్నాను రా, నువ్వు మళ్ళా వచ్చి ఇదేనారా శుభవార్త నువ్వు చెప్పేది. కానీ నువ్వు చెప్పాడు నిలబడి పల్లెలో పోయి ఇలాంటి ఏడన్నా పోయి నీ చేతులు చాపే దేవుడు పిలుస్తా అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తా అన్నాడు. నువ్వంటే చాలా ఇష్టం దేవునికి. అర్థమైందా మీకు? నా దగ్గర టైం లేదు. 1 పేతురు 3 పోయి చదువుకోండి ఏం రాబడిందో భార్య కోసం. ఏం రాబడింది మాడ అమ్మ? 3:2 3:3 ఏం రాబడింది? నీ భర్త ఎట్లా వస్తాడంట దేవుని దగ్గరికి? వాక్యం లేకుండానే వస్తాడంట. అంటే చర్చికి రాకుండానే దేవునిలోకి వచ్చేసాడు అతను. ఎట్లా చూడండి ఏం రాబడింది? అందువలన వారిలో ఎవరైనా వాక్యంకి అవిధేయులై వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. ఏ ప్రవర్తన? సిగరెట్ కాలుసానో కాల్చు ఎవరు ఎట్లా కాల్తాలేను అంటే వాడు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే భార్యలా ఎవరి వలన? చదవరే నడవడి వలన. అంటే ఏ నడవడి? అది కాదు పిల్లలు, క్యాట్ వాక్ కాదు. అలా గబక్కని నేను ఎంత చక్కగా నడుస్తాను సార్, చూడు నా దిక్కు. హలో, క్లియర్ చేసుకోవాలా కదా రామాంజీ? మళ్ళా నడకంట రేపటి నుంచి సరిగ్గా నడుస్తాను నేను మా భర్త ముందర. క్యాట్ వాక్ అది కాదు తల్లి. నువ్వు చెప్తావే అయ్యా నేను నీతో ఉన్నా, నాకు తెలుసు, నువ్వు నీకు బలహీనత నాకు తెలుసు, కానీ నువ్వు చింతపడకు. మన తండ్రి, మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు. ఎట్లుంటుందా సాతాన్ పరిస్థితి? ఓకే, టైం పట్టచ్చు, బట్ హీ విల్ కమ్ టు చర్చ్. ఎక్కడికి పోతాడు ఈ ప్రపంచంలో మనిషి చెప్పు? ఓకే, సో 3వ పాయింట్ ఎక్కడున్నాం మనము? 3వ పాయింట్ తన యొక్క గుడ్నెస్, గ్రేట్నెస్ గురించి. ఓకే, ఆల్రెడీ లేట్. 4వ పాయింట్ ఏంటి? ముగిస్తాను. 4వ పాయింట్ ఏంటి నైనా? 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 తొందర చదువు, ప్రార్థన చేసుకుందాం దేనిని గురించి ఫాస్ట్గా. చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7వ వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. జాగ్రత్త, జస్ట్ ముగిస్తాను. హలో, 4వ పాయింట్ ఎందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటే, నీకు దేవుని సమాధానము కావాలి అంటే నీలో ఏలాలి దేవుని సమాధానం. అక్కడ ఏం రాబడింది? అప్పుడు ఎప్పుడు? కృతజ్ఞతలు చెల్లించినప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. థ్యాంక్స్ చెప్పినప్పుడు. జాగ్రత్తగా జస్ట్ ముగిసాను చూడండి. ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతి క్షణం మనకి ఏం కనపడుతుంది? సమస్యలు కనపడతా ఉంటాయి, కష్టాలు కనపడతా ఉంటాయి, ఇబ్బందులు కనపడతా ఉంటాయి. కనపడమే కాదు, మా ముందర చూడండి సిస్టర్, కనపడమే కాదు, మనం వాటిని తాకి కూడా చూడొచ్చు కదా. తాకి చూడడమే కాదు, మనం ఫీల్ అవుతూ ఉంటాం, మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ టైంలో ఇటువంటి సిచ్యువేషన్లు జీవిస్తున్న మనం ఏం చేయాలా? ఇవి కనపడతానే చూస్తున్నాం, కానీ వాగ్దానాలు మనకు రాతపూర్వకంగా ఉన్నాయి, కానీ భౌతికం కనపడములే, పట్టుకునేకి లేదు, ఫీల్ అయ్యేకి కూడా లేదు కదా. కానీ ఇవైతే ఫీల్ అవుతున్నాం. ఈ 2 విషయాల మధ్యలో మీరు నేను నెగిటివ్ దిక్కు చూడకుండా ఉన్నాయవి. వాక్యం దిక్కు, పాజిటివ్ దిక్కు అంటే వాగ్దానం దిక్కు చూసి మీరు నేను కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇక్కడే డివైడ్ అయ్యేది, నువ్వు విశ్వాసం నడుస్తున్నావు, అవిశ్వాసం నడుస్తున్నావా అని. అవిశ్వాసం నడిచే వ్యక్తివైతే నువ్వు సమస్యలు చూసి కుమిలిపోతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు. విశ్వాసం నడిచే వ్యక్తి ఏం చేస్తావు తెలుసా? ఈ సమయంలో కూడా నువ్వు వాగ్దానాలను చూసి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటావు, వాగ్దానాలు తీసుకుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటావు. చూసేకి అవి నీ మీద భారీగా ఉన్నాయి, కానీ నువ్వు ఏం చేస్తావు? కృతజ్ఞతలు చెల్లించుకోవడం మొదలు పెడతావు. ఏ దాని మీద? వాగ్దానం బట్టి అలా జీవిస్తావు. అప్పుడు నీ మైండ్లో ఏమవుతుంది? సమాధానం. అందుకే బైబిల్ ఏం రాబడింది? 26:3 యెషయా గ్రంథం, ఎవరి మనస్సు నిన్ను ఆనుకొనునో, వాగ్దానాన్ని ఆనుకొనునో, ఈవెన్ ఫిజికలీ అట్లున్నా సమాధానం నీలో ఉంటుంది. ఏమవుతుందంట? ఎవరిని మనసు నేను ఆనుకొనునో వారికి పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పౌలు ఏమన్నాడు ఇదే అధ్యాయంలో? మీరు చూస్తే పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి రాస్తా తెలుసా మీకు?
తెలుసు కదా, ఏ జైలు నుంచి? అమెరికా జైలు నుంచి కాదు. మీకు తెలుసు అమెరికన్ జైల్స్ ఎట్లుంటాయో, రోమా జైల్స్ ఎట్లుంటాయో? నెట్లో చూడండి అమెరికన్ జైల్స్. అమెరికన్ జైల్స్ మన ఇంటికంటే బాగుంటాయట. బ్రహ్మాండమైన నీట్ అండ్ క్లీను, మంచి తిండి, టీవీ, న్యూస్ పేపరు. నువ్వు క్రికెట్ ఆడేవాడైతే క్రికెట్ ఆడుకోవచ్చు. నువ్వు మ్యూజిక్ ప్లే చేసేవాడు మ్యూజిక్ ప్లే చేయొచ్చు. ఆ టైప్ ఉంటుందంట అమెరికన్ జైలు. ఇక్కడ పౌలు ఏ జైల్లో ఉన్నాడు తెలుసా? రోమా జైల్లో. జైలు నుంచి ఏం రాస్తాడు ఆయన తెలుసా మీకు? ఏ దాని గురించి చింతపడకుడి. ఆ వాక్యము జైల్లో నుంచి రాస్తాండేది. ఏ దాని గురించి, అన్నిట్లో ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించుడి. జనరలీ జైల్లో ఉండేవాళ్ళు రాయరు ఇట్లా, బయటోళ్ళు రాయాల. జైల్లో ఉండే వాళ్ళకి ఏమని? చింతపడకు. లాయర్తో మాట్లాడినాము, నెక్స్ట్ వాయిదాలో నీకు బెయిల్ దొరుకుతుంది. నా మాట నువ్వు ధైర్యంగా ఉండు. మీరు ఏమైనా జైలుకి వెళ్ళారా? జైలు చూశాను కాబట్టి నాకు తెలుసు. లబో దిబో కొట్టుకుంటా అంటారు వాళ్ళు పాపం. బయటలో ఆ లోపల ఉండే వాళ్ళు, బయట వాళ్ళపై చెప్తా అంటాం మేము. మాకు ఒక ఫ్రెండ్ ఉండే పాపం, ఆడ ఒక మర్డర్ కేసులో లోపల ఉండే. మేము పోతా అంటే వాటికి విజిట్ చేసి మాట్లాడి ధైర్యపరిచే బ్రదర్ కదా, ఎంత బ్రదర్ అయినా ఆయన అట్లా కడ్డీలు వెనకాల, మేము ఈ సైడ్. ఏం భయపడద్దండి బ్రదర్, నెక్స్ట్ టైం 2 ఏళ్ళు మా లోపలే ఉండే పాపము. ఏం చేస్తాం? కానీ విచిత్రం తెలుసా, లోపల ఉండే వ్యక్తి బయట వ్యక్తులకి ధైర్యం చెప్తానాడు. ఎందుకు చెప్పండి? కృతజ్ఞత చెల్లించేవాడు కాబట్టి. అందుకే అంటున్నాడు, సిచ్యువేషన్స్ ఎట్లున్నా నువ్వు నేను దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మనకేం చేస్తాడంట? సమాధానం. ఏడో వాక్యం పెట్టినైనా, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను తలంపులకు కావలిండును. సో ఎందుకునైనా 4 రీజన్స్. ఒకటి, కాన్ఫిడెన్స్ మనకుంది వాగ్దానం. రెండోది, ఫెయిత్ని కాపాడుకోవాలా. మూడోది, గొప్ప దేవుడు, మంచి దేవుడు కనుక. 4వది, మైండ్లో సమాధానం రావాలంటే థ్యాంక్స్ గివింగ్ చాలా అవసరము. అందుకే జైల్లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. ఎందుకంటే భౌతికంగా అనుభవిస్తున్నది, కనపడుతుండేది, వినపడుతుండేది కాక దేవుడు ఏం చేయగలడో దాన్ని తీసుకొని ఆయన కృతజ్ఞత. అందుకే సమాధానం. ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. మేము 8 పాయింట్స్ నేర్చుకున్నాం తండ్రి. ఎందుకు ఇవి నేర్చుకుంటున్నామంటే, మేము ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలా దినమంతా, లేకుంటే ఆ ప్రార్థనకు సంబంధించి, ఆ విషయానికి సంబంధించి. నేను జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తారన్నావు. మేము జ్ఞానం పొందుకుంటున్నాం మా ప్రార్థన జీవితంలో. ప్రతి ప్రార్థనకు జవాబు అనుభవించేదానికి ఈ విన్న 8 పాయింట్స్ మేము మర్చిపోకుండా సాయం చేయమని ప్రభు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్. సండే మిస్ చేయకుండా అండి, చాలా